డాక్టర్ మనే క్రిషాంక్ మనతో లైవ్లో ఉన్నారు. క్రిషాంక్ గారు, 8 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విఫల పాలన మీద ఒక ఛార్జ్షీట్ దాఖలు చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది? ఎందుకు చేస్తున్నారు, ఎందుకు సెప్టెంబర్ 2026లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఈ కార్యక్రమాలు తీసుకున్నారు అన్నదానికి మనము సెప్టెంబర్ 2023ను గుర్తు చేసుకోవాలి. శైలేష్ రెడ్డి గారు, సెప్టెంబర్ 2023లో పెద్దలు సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సిద్ధరామయ్య గారు, సల్మాన్ ఖుర్షీద్ గారు, ఇలా రకరకాల జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి వాళ్ళందరూ కూడా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి 100 రోజుల్లో మేము మీకు పూర్తి చేస్తాం, 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు 100 రోజుల్లో. ఆ 100కు అడిషనల్ గా మీరు ఇంకొక 0 పెట్టుకోండి, 1000 రోజులు ఇప్పుడు ఈ సెప్టెంబర్ 2026కు పూర్తయితాయి. 1000 రోజులు, 100 రోజుల్లో మేము ఇవి గ్యారంటీలు, డిక్లరేషన్లు పూర్తి చేస్తామన్న రాహుల్ గాంధీ గారు ఇవాళ మళ్ళా అశోక్ నగర్ యువత వైపు చూడట్లేదు. మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, యూత్ డిక్లరేషన్ ఇస్తాం, 5 లక్షల విద్యా భరోసా ఇస్తాము అని యూత్ డిక్లరేషన్ కోసం పోస్టర్ రిలీజ్ చేసిన ప్రియాంక గాంధీ గారు మళ్ళా ఇటు దిక్కు యూత్ వైపు చూడలేదు. కామారెడ్డి డిక్లరేషన్ అని సిద్ధరామయ్య గారు జనగణన చేస్తాం, 42% తీసుకొని వస్తాము అని చెప్పిన వారు ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఇటువైపు చూస్తలేరు. ఇక ఎస్సీ డిక్లరేషన్ అని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు చేవెళ్ళ డిక్లరేషన్ గా దాన్ని అనౌన్స్ చేసి రిలీజ్ చేస్తే ఇవాళ దళిత బంధు కోసం 7,000 కోట్లు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం పక్కన పెడితే దాన్ని ఇవాళ వరకు ఉపయోగిస్తారు. రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఇవాళ వరకు ఒక్క బెనిఫిషరీకి కూడా ఇవ్వలేదు. దాని గురించి ఇవాళ ఎస్సీ సప్లాన్ కానివ్వండి, అసలు ఏది కూడా అమల్లో లేదు. కానీ దాని పేరు మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కమిషన్లు తీసుకుంటున్నారని వారి మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో ఆ మల్లికార్జున్ ఖార్గే గారు కూడా ఇటు వైపు వస్తలేరు. సో ఇవాళ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారికి తెలవాలంటే, ప్రియాంక గాంధీ గారు తెలవాలనంటే, సోనియా గాంధీ గారు తెలవాలనంటే, మల్లికార్జున్ ఖార్గే గారు తెలవాలనంటే తొలి కేబినెట్ సమావేశంలోనే 6 గ్యారంటీలను 13 డిక్లరేషన్లను చట్టం చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. చాలా పెద్ద మాట. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఏకంగా బాండ్ పేపర్లు సంతకం పెట్టించారు. కానీ వాళ్ళ ఏది కూడా అమల్లో లేవు. ఇవి ఢిల్లీలో తిరుగుతున్న పొలిటికల్ టూరిస్ట్. ఎస్, ఆనాడు కేటీఆర్ గారు వీళ్ళని పొలిటికల్ టూరిస్ట్ అంటే కాంగ్రెస్ వాళ్ళు అట్లట్లా మీరు పొలిటికల్ టూరిస్ట్ అని అంటారంటే బరాబరి వాళ్ళ నిరూపించారు వాళ్ళు పొలిటికల్ టూరిస్ట్ అని. రైతుల మీద యూరియా యాప్ అని పెట్టి ఇవాళ దమనకాండ జరుగుతుంటే లగచెర్ల నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి మీద కూడా ఇవాళ రైతు బీమా ఆగిపోతుంది. 2-3 పంటలకు రైతు భరోసా, రైతు బంధుని మార్చి వీళ్ళు రైతు భరోసా అని అంటారు, అది ఆగిపోతుంది. నీళ్ల కోసం పోరాటం చేయాలి, కరెంటు సక్రమంగా ఉండదు, యూరియా కోసం లైన్లల్లా చెప్పులు పెట్టి నిలబడాలి, యూరియా యాప్ వద్దు మాకని కాలు మొక్కాలి అధికారులది. కానీ రైతు డిక్లరేషన్ చేసిన రాహుల్ గాంధీ గారు ఇవాళ ఇటు వైపు వస్తలేరు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ చేసే పోరాటంతో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. మొన్న సరూర్ నగర్ లో యూత్ అందరు కూడా యువ సంగ్రామ సదస్సులో ఎట్లా అన్యాయం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, 5 లక్షల విద్యా భరోసా కార్డు లేదు. ఇవాళ అవకతవకలు జరిగినా కూడా గ్రూప్ 1లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రూప్ 1లో సీక్వెన్స్ ర్యాంక్స్ వచ్చినా కూడా ఉన్న యువత తప్పు పట్టినా కూడా దాని మీద ప్రశ్నించినా కూడా బాజాప్తా లాఠీ చార్జులు చేసి వాళ్ళ మీద జైళ్లు వాళ్ళని వేసి రుద్ది మరీ ఆ ఫలితాలు రిలీజ్ చేసిండ్రు. అన్యాయం జరిగినా కూడా, ఆ ఎగ్జామ్ లో గఫ్లత్ జరిగినా కూడా ఇవాళ అదే పరిస్థితి. 20,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ సివి ఆనంద్ గారు ప్రకటిస్తారు, కానీ ఇస్తున్న నోటిఫికేషన్ కేవలం 7,500కు మాత్రమే. సో ఇవాళ అన్యాయం జరుగుతున్నది కాబట్టి దాని మీద గలమెత్తుతుంటే మరి యూత్ క్యాలెండర్, యువ గర్జన, యువ డిక్లరేషన్ రిలీజ్ చేసిన ప్రియాంక గాంధీ గారు వస్తలేరు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మోసం చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ పేరు మీద 2,500 పెన్షన్ చెప్పారు,
అది ఇవాళ పెన్షన్ లేదు. 4,000కు పెంచుతాము అని చెప్పిన వాళ్ళు అది ఇవాళ లేదు. చేయూత పెన్షన్, రకరకాల పెన్షన్లు, ఇష్టం వచ్చిన హామీలు, స్కూటీలు అని కృష్ణ చెప్పి గారు, తులం ఇవన్నీ బంగారం వాళ్ళు ఇస్తామని ఇచ్చిన హామీలు అవన్నీ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే ఈ రోజు మొత్తం మాట్లాడుకున్నా సరిపోదు. కానీ వాళ్ళు ఏం చేసిరంటే గ్యారంటీ కార్డులని, ఏ క్రెడిట్ కార్డులా ఉంటుందో లేకపోతే ఏ లామినేటెడ్ ఆధార్ కార్డు ఉంటుందో దానిలాగా ఒక కార్డు ఇచ్చిండ్రు. ఆ కార్డు ఇచ్చి ఎంత చక్కగా నమ్మబలికినంటే పాపం ప్రజలు నిజంగానే ఆ కార్డులు పోయి ఏదైనా ఏటీఎంలో పెట్టగానే మహిళకు 2,500 రూపాయలు వస్తుందని, ఏదైనా ఏటీఎంలో పెట్టగానే ముసలులకు 2,000 వస్తున్న పెన్షన్ 4,000 వస్తుందని, వికలాంగులకు 6,000 పెన్షన్ వస్తుందని ఇట్లా మభ్యపెట్టిండ్రు. ఆ కార్డు వెనుక వాళ్ళు రాసిన దాన్ని కూడా చూస్తే దిస్ కార్డ్ ఈజ్ ఇష్యూడ్ ఫర్ దిస్ పర్పస్ ఓన్లీ అని చెప్పేసి అని ఏదో ఒక డిక్లరేషన్ లాగా కూడా పెట్టిండ్రు. అంత పకడ్బందీగా ఆ కార్డును ముద్రించి ప్రజలను మోసం చేసిండ్రు. ఆ కార్డులకు మీరు సమాధానం ఎట్లా చెప్పబోతున్నారు? ఆ కార్డులు మీకు ఇచ్చింది మోసం చేస్తుందుకని మీరు ఎట్లా చెప్పబోతున్నారు? శైలేష్ గారు, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దశాబ్దాలు ఈ దేశాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కూడా, తెలంగాణ రాష్ట్రం రానివ్వకుండా దశాబ్దాలు అప్ టు 1969 మొదటి పోరాటం, తొలి పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే, ఇన్ఫాక్ట్ మన విలీనం నుంచి మొదలు పెట్టుకుంటే దశాబ్దాలు మనం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆనాడు కేసీఆర్ గారు నథింగ్ డూయింగ్, నో కాంప్రమైజ్ అని ఇక ఉద్యమం చేపట్టిన తర్వాత తబ్బండ వర్గాలందరూ కూడా, తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా తెలంగాణ ఉద్యమం చేపట్టిన తర్వాత ఇక నో యూటర్న్ సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్రం వచ్చింది. ఆ తర్వాత మొదటిసారి ఇవాళ వాళ్ళు అబద్ధాల పునాదులతోని వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఇవాళ మీరే చాలా స్పష్టంగా చెప్పారు, ఎస్ మనం ఈ గంట డిబేట్ లో మనం ఇది తేల్చలేము, ఎన్ని మనం చెప్పుకున్నా కూడా అన్ని పైనే మనము జస్ట్ వాటి పేర్లే తీసుకోగలుగుతాం. కానీ ఒక్కొక్క సెక్టర్ లో వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్తు, నీళ్లు, ఇలా ప్రతి ఒక్క యువత, మహిళలు, సంక్షేమం, ఆపిన పథకాలు, కేసీఆర్ గారి పథకాలు, ఇలా మాట్లాడుతూ పోతుంటే కేవలం టైటిల్స్ పేర్లు మాత్రమే చెప్పగలుగుతామని ఇవాళ కేటీఆర్ గారు కూడా, పెద్దలు కేసీఆర్ గారు కూడా ఇదే అర్థం చేసుకొని ఇది ఒక గంట టీవీ ఛానల్లో డిబేట్ అయితే కాదు, 8 రోజుల ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క సెగ్మెంట్ ఇవాళ ఆ వర్గాలను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఇండల్జ్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని ప్రజావాణి అని చెప్పారు. మీకు గుర్తుంటే ఫస్ట్ సమావేశంలోనే ఎల్బీ స్టేడియంలో ఆయన ఏమని చెప్పిండు, వాళ్ళే కంచెలేసిర్రు, వాళ్ళే ముళ్ళ కంచెలేసిర్రు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర, కానీ దాన్నే తెంచేసి మేము ప్రజా దర్బార్ పెడుతున్నాను, నేను ముఖ్యమంత్రిని మీరు కలవచ్చు అని చెప్పిన వ్యక్తి ఒక్కసారి అంటే ఆ ఓపెనింగ్ రోజు ఒక్కసారి వేయండి, మళ్ళా ఇవాళ దిక్కు కూడా చూడలేదు. మళ్ళా ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు సామాన్య ప్రజలను కలవలేదు. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పరిధిలోనే, ఇన్ఫాక్ట్ సెక్రటేరియట్ నుంచి కూడా కాకుండా జూబ్లీ హిల్స్ దగ్గరగానే ఉంటూ అక్కడ ఫుట్బాల్ స్టేడియం ఒకటి నిర్మాణం చేసుకున్నారు ఎంసీహెచ్ఆర్డి దగ్గర. అక్కడనే 100 కోట్లు ఖర్చు పెట్టుకొని ఇంటి నుంచి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి దగ్గర అయ్యేటట్టు పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ప్రజలను కలవడం లేదు. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఇవన్నిటి విషయం మీద కూడా చాలా పకడ్బందీ ప్రణాళిక రైట్ ఫ్రమ్ September 1 ఒక చార్జ్ షీటు మరియు లోగో నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క రోజు వ్యవసాయం కానివ్వండి, నీళ్లు విషయం మీద కానివ్వండి, లేటెస్ట్ గా 22A సడన్ గా రాత్రికి రాత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నిషేధిత భూములు అని చెప్పేసి ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి, రకరకాల ప్రభుత్వ కార్యాలయాల నుంచి విద్యుత్ కానివ్వండి, బ్యాంకుల లోన్లు కానివ్వండి, ఇలాంటి పర్మిషన్లు తీసుకొని నిర్మాణం చేసిన సామాన్య ప్రజల ఇళ్లను కూడా ఇవాళ నిషేధిత భూములు ఏదైతే పెట్టిర్రో ఇట్ ఈస్ అ హాట్ న్యూస్. దాని మీద పోరాటం చేయాలి. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్, యంగ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్, యంగ్ ఇండియా యూనివర్సిటీస్ అని కాంగ్రెస్ పార్టీ గతంలో ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళవి కొన్ని ఈడీ కేసులు ఉన్నాయి. సో ఆ యంగ్ ఇండియా అని పేరు తీసుకొని కాంట్రాక్ట్ల కోసం పాలిటెక్నిక్ భూములు, గతంలో శైలేష్ రెడ్డి గారు మీరు కూడా మారేడుపల్లి నివాసులే, మీ ఇంటి నుంచి కేవలం 2 నిమిషాల దూరంలో మారేడుపల్లి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. మీకు తెలుసు దాని విస్తృతంగా క్యాంపస్ ఎంత ఉంటుందో. మారేడుపల్లి మెయిన్ రోడ్డుకు 25 ఎకరాల క్యాంపస్, అది సుమారు 2,500 కోట్ల భూమి జాగా. ఇవాళ ఎక్కడైనా కూడా భూమి జాగలు కనబడితే వాటిని ఎట్లా తీసేసుకోవాలి,
దానికోసం ఈ కుట్రను తీసుకొని వచ్చారు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థినులు ఏదైతే పోరాటం చేస్తున్నారో దానికి సంఘీభావంగా కూడా ఈ మొత్తం ఒక టైం టేబుల్ ఉద్యమ కిషన్ గారు కార్యాచరణ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఈ హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఏమనుకున్నారంటే ఈ హామీలన్నీ ప్రజల కోసం ఇస్తుంది, ఈ హామీలన్నీ వీళ్ళు అమలు చేస్తారు, ప్రజల కోసమే వీళ్ళు ప్రభుత్వంలోకి వస్తేందుకు ప్రయత్నం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వంలోకి వస్తామని చెప్పేసి అంటుంది అని అనుకున్నారు. కానీ వాస్తవానికి మనం చూసినట్టయితే వాళ్ళు వాళ్ళ సంక్షేమం కోసం వచ్చినట్టుంది. గాంధీ కుటుంబం సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టుంది.